సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం విశాఖపట్నం ఎన్జేజిఎస్ కాలనీ జీవీఎంసీ ప్రైమరీ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యని చాలా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుందని తెలుసు. అందులో భాగంగా నాడు నేడు అంటూ కూడా ఇప్పటికే చాలా ప్రభుత్వ స్కూల్స్ అయితే డెవలప్ చేసింది. ఈరోజు నేను చూపించబోయే స్కూల్ సిటీస్ CITISS ఫండ్స్లో భాగంగా అయితే 2,17,00,000తో అయితే ఈ స్కూల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేసింది. ఇది ప్రైమరీ స్కూల్, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చు. కార్పొరేట్ స్కూల్కి ధీటుగా అయితే ఈ స్కూల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేసింది. అసలు లోపల ఎలా ఉంది, అసలు ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, లోపల ఫర్నిచర్ కానివ్వండి, పిల్లలకి ఎలాంటి వాతావరణం ఉందనేది ఈరోజు మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వచ్చేయండి, చూసేద్దాం. ముందుగా అడుగు పెట్టగానే అయితే మనకి ఒక మంచి ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడంతా మనం చూసుకోవచ్చు. అది ఎంట్రన్స్ గేటు నుంచి లోపలికి రాగానే అయితే మనకి ఒక ప్లే గ్రౌండ్, హ్యాపీగా విశాలవంతమైన ప్లే గ్రౌండ్. ఇది ప్రైమరీ స్కూల్, మ్యాక్సిమం పెద్ద గేమ్స్ ఏమి ఉండవు కాబట్టి పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్లే గ్రౌండ్ అయితే హ్యాపీగా సరిపోతుంది. ఒక మంచి ప్లే గ్రౌండ్ అయితే ముందు రాగానే చూపించారు. అక్కడ గార్డెన్ చూడొచ్చు. చాలా ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఈ గార్డెన్ చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు. పిల్లలు కూర్చుని సేద తీరడానికి, చూడడానికి ఈ బెంచెస్ కూడా చాలా అందంగా అయితే కట్టారు. అనగానే పిల్లలందరికీ కూడా ఆడుకోవడం, అవుట్డోర్ గేమ్స్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చూసారా ఎంత మంచి హ్యాపీగా ప్లే ఏరియా అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. ఇందులో చిన్నపిల్లలు 1వ క్లాస్ 2వ క్లాస్ కూర్చుని ఆడుకోవడానికి అయితే స్ప్రింగ్ యాక్షన్ ఆడుకునేదానికి చిన్నప్పుడు చాలామంది మనందరం ఆడుకునే ఉంటాం ఇలాంటి దాంట్లో. అది కాకుండా ఇది రెగ్యులర్గా మనం పార్క్స్లో చూస్తుంటాము. ఇలాంటి బ్యాలెన్సింగ్ గేమ్ ఆడుకోవడానికి ఇలాంటిది ఒకటి. చిన్నపిల్లలు బల్ల కానివ్వండి, ఆడపిల్లలు కానీ చాలామంది ఇష్టపడే ఉయ్యాల ఆటకు సంబంధించి అలాంటిది ఒకటి కానివ్వండి. చిన్న క్లైంబింగ్, సో చాలామంది సాహసాలు చిన్నపిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు సాహసాలు చేయడానికి అది విని అలాంటి వాళ్ళ కోసం ఈ క్లైంబింగ్ సంబంధించి ఇది ఒకటి ఏర్పాటు చేశారు. అది కాకుండా ఒక పాము లాంటి షేప్ ఉన్న ఒక చిన్న గేమ్, మంచి ఆహ్లాదకరంగా అయితే ఒక మంచి ప్లే గ్రౌండ్. ఈవినింగ్ అయ్యేసరికి హ్యాపీగా పిల్లలు వచ్చి ఆడుకునే ఏర్పాటు అయితే చేశారు. ఆటతో పాటు చదువు కూడా చాలా ముఖ్యం కాబట్టి క్లాస్ రూమ్స్ కూడా చూసేద్దాం మనం. క్లాస్ రూమ్స్ ఎంత బాగున్నాయంటే రియల్లీ మీరు షాక్ అవుతారు చూస్తే. రండి, ఆ క్లాస్ రూమ్స్ కూడా చూపిస్తాను. ఎంత బాగున్నాయో, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. సో పిల్లలకి ఆట పాటతోటే కాదు, వాటర్ కూడా చాలా ముఖ్యం. అసలు ఆ వాటర్ కోసం సో ఆక్వాగార్డ్ సంబంధించి ప్యూరిఫైడ్ వాటర్, చాలా ప్యూరిఫైడ్ వాటర్ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడే పిల్లలు ఎంతో అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడానికి వీటన్నిటికీ కూడా ఫిల్టర్ వాటర్ ఏర్పాటు కూడా చేశారు. డ్రింకింగ్ వాటర్ దీనికి సంబంధించి కూడా ఇందులో కోల్డ్ వాటర్ వస్తుంది. దాంతోపాటు ప్యూరిఫై అవ్వడం కోసం ఒక ఆక్వాగార్డ్ సంబంధించి చాలా పెద్ద మిషన్ ఏర్పాటు చేశారు. సో దాని పక్కనే స్టెప్స్ ఉన్నాయి. సో ఒక 2 క్లాస్ రూమ్స్ కింద ఉన్నాయి, 3 క్లాస్ రూమ్స్ పైన ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ప్రతి మెట్టు కూడా 1, 2, 3 అంటూ ఏర్పాటు చేసి చాలా బాగా స్కూల్స్ అయితే మాత్రం చాలా అందంగా తీర్చిదిద్దారు అనడంలో అసక్తి లేదు. సో పైకి వెళ్ళి ఇంకా మిగతా క్లాస్ రూమ్స్ కూడా చూసేద్దాం. వచ్చేయండి. సో ఇప్పుడు అవుట్డోర్ చూసాం కదా, ఇప్పుడు ఇండోర్ చూద్దాం. క్లాస్ రూమ్స్ కూడా చూసేద్దాం. ఇది 1వ క్లాస్ రూమ్. ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. 1వ తరగతి క్లాస్ రూమ్ చూపిస్తాను నేను. సో చూసారు కదా, సో లోపల మనం చూడొచ్చు. ఇది 1వ తరగతి క్లాస్ రూము. అసలు కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తీసుకుపోని విధంగా అయితే నిజంగా చాలా అంటే చాలా. ఆ కలర్స్ చూసారా ఎంత బ్రైట్గా. స్కూల్కి వచ్చే పిల్లలకి నిజంగా ఒక చదువు పట్ల ఒక ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రేరేపించే విధంగా అయితే ఈరోజు ఈ క్లాస్ రూమ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఆ బ్యాక్ సైడ్ చూడండి, కార్పొరేట్ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ 1వ తరగతి కాబట్టి చిన్నపిల్లలే ఉంటారు. వాళ్ళందరూ హ్యాపీగా కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ కోసం చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం కోసం ఈ అబాకాస్ గేమ్ కానివ్వండి, ఇలాంటి గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సింపుల్గా ఏర్పాటు చేశారు. నిజంగా
కూర్చుని చూద్దాం ఎంత బాగుంది అనేది. క్లాస్ రూమ్లో కూర్చుందాం. సో చాలా కంఫర్ట్, కూర్చోడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంది. బుక్స్ పెట్టుకోవడానికి కిందన ఒక రో కూడా ఇచ్చారు. అసలు నిజంగా అయితే క్లాస్ రూమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఆ బ్రైట్ కలర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులో ఈ యొక్క క్లాస్ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కీస్ వేసేసారు, లాకర్స్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ పిల్లలకు సంబంధించి ఏమన్నా ఇంపార్టెంట్ పెట్టడానికి కానివ్వండి, లేకపోతే క్లాస్ రూమ్కి సంబంధించి నోట్బుక్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి పిల్లలు మర్చిపోతుంటారు కదా, అవన్నీ పెట్టుకోవడానికి ఇవన్నిటికీ కూడా లాకర్స్ ఏర్పాటు చేశారు. సుమారు 8 లాకర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సుమారు 6-7 లాకరు. క్లాస్ రూమ్కి ఒక బీరువా, ఇక్కడ సంబంధించి పిల్లల డేటా మొత్తం కూడా ఆ బీరువాలో స్టోర్ చేసుకోవచ్చు. ఆ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే పిల్లలకు సంబంధించి 1వ క్లాస్ కాబట్టి వాళ్ళందరికీ కొంచెం విజిబిలిటీ బాగా ఉండడం కోసం ఈ నోటీసులు అంటించడం కానివ్వండి, కార్టూన్స్ అంటించడం కానివ్వండి, వీటన్నిటికీ కోసం అయితే మాత్రం ఈ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. నిజంగా అయితే నా చదువుతున్నప్పుడైతే ఇలాంటి ఫెసిలిటీస్ అయితే నాకు లేవు. కానీ ఇంత బాగుందంటే స్కూల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ క్లాస్ రూమ్ వచ్చేసరికి. సో ఇది 1వ తరగతి చూసాము, ఇప్పుడు 2వ తరగతి కూడా చూసేద్దాం వచ్చేయండి. సో 1వ క్లాస్ చూసాం కదా, ఇప్పుడు మనం 2వ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. 2వ క్లాస్ కూడా సుమారు అంతే గుడ్ లుకింగ్తో, అదే మంచి అట్మాస్ఫియర్తో అయితే మాత్రం చాలా బాగుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ 2వ క్లాస్ కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొంతమంది పిల్లలు వాళ్ళు తయారు చేసిన చిన్న క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ అన్నీ ఇక్కడ అంటించారు. కొంతమంది పిల్లలు చూడండి, 2వ క్లాస్ పిల్లలే అగ్గి పుల్లలతో ఎంత బాగా తయారు చేసి పెట్టుకున్నారో. సో సిలబస్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళకి సంబంధించి. ఈ క్లాస్ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి 2వ తరగతి నుంచి ఒక లాకర్ అయితే ఇస్తారు. సో ఇదే ఇందాక మనం చూసాం కదా, అక్కడ కేవలం ఒక ఫస్ట్ క్లాస్ కాబట్టి తక్కువ లాకర్స్ ఉన్నాయి. ఇది 2వ క్లాస్ కాబట్టి ప్రతి 122, సో 110, 129 అంటే అటెండెన్స్ అనుకుంటా పిల్లలకు సంబంధించి అనుకుంటా. ప్రతి స్టూడెంట్కి వాళ్ళకు సంబంధించి ఇక్కడే స్టోర్ చేసుకునే విధంగా అయితే ఈ స్మార్ట్ స్కూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీర్చిదిద్దింది అనుకోవచ్చు. చూసారు కదా ఎంత విశాలంగా, కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోని విధంగా. సో పిల్లలు వస్తే చదువుకోవడానికి మంచి అట్మాస్ఫియర్లో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యని ప్రయారిటీగా తీసుకుందని చెప్పడానికి ఇలాంటి స్కూల్సే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే చాలామంది భావిస్తున్నారు. సో మిగతా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అసలు వాష్రూమ్స్ అయితే మాత్రం హోటల్ వాష్రూమ్సా, హోటల్ మనం 5 స్టార్ హోటల్లోనే చూస్తాం అంత నీట్గా, అలా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. అవి కూడా చూపిస్తాను వచ్చేయండి. సో ఇది పైన 2 ఫ్లోర్లు ఈ బిల్డింగు. కింద ఫ్లోర్ వచ్చి 1, 2 క్లాసులు, పై ఫ్లోర్ వచ్చేసి 3, 4, 5 క్లాసులు. మనం చెప్పాను కదా ఇందాకలా, ప్రతి స్టూడెంట్కి ఒక రో అయితే ఇచ్చారు. ఇది ఇలాంటి వాళ్ళకి వచ్చేసి స్టోర్ చేసుకోవడానికి. చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. వాళ్ళ బ్యాగ్స్ కానివ్వండి, వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానివ్వండి, ఏదైనా వాళ్ళ బుక్స్, ఏదైనా ఆడుకునే వస్తువులు కానివ్వండి, తినే వస్తువులు కానివ్వండి, అన్నీ హ్యాపీగా దాచుకోవచ్చు. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ స్కూలు రన్ అవుతున్నప్పుడు వాళ్ళందరికీ కీస్ అవి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఏ స్టూడెంట్ సంబంధించి ఆ స్టూడెంట్స్కి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ రో వాడుకుంటారు. మిగతా 3, 4, 5 క్లాసెస్ కూడా చూసారు కదా ఎంత మంచి అట్మాస్ఫియర్లో అయితే ఈ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాష్రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వాష్రూమ్స్ కూడా మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయో, ఎంత హైజెనిక్గా ఉన్నాయో. సో వాష్రూమ్స్ కూడా చూద్దాం. టాయిలెట్స్ కూడా పిల్లలకు సంబంధించి చాలా బాగా అంటే చాలా బాగా చాలా హైజెనిక్గా ఉంది చూడడానికి కూడా. పిల్లలందరికీ కూడా చూసారా, సో టాయిలెట్స్ వేసుకోవడానికి ఒక డిసిప్లైన్గా మెయింటైన్ చేయడం కోసం సో చాలా బాగా అంటే సుమారు ఒక హ్యాపీగా యూరినేషన్ పోయడానికి ఏర్పాటు చేశారు. అదే కాకుండా సో ఇండివిజువల్ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది కూడా చాలా హైజెనిక్గా చాలా అంటే చాలా బాగుంది. సుమారు ఒక 5 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. యూరినల్ సంబంధించి చాలా ఉన్నాయి. సో ఇది సుమారు సో ఇది బాయ్స్ సంబంధించిన వాష్రూమ్స్. ఇదిగోండి వాళ్ళందరికీ కూడా సో వాష్ బేసిన్ కూడా
ఉన్నాయి శుభ్రంగా వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఫేస్ వాష్ అది చేసుకోవడానికి. సో దీనితో కాకుండా ఇది గర్ల్స్ వాష్ టాయిలెట్స్ కూడా ఇవి కూడా. సో అబ్బాయిలకి వేరు అమ్మాయిలకి వేరు ఏర్పాటు చేశారు. సో ఇది కూడా చాలా అంటే చాలా హైజెనిక్గా ఉంది. సో సో ఇది కూడా సుమారు ఒక 5 ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది అసలు హైజెనిక్గా, చాలా నీట్గా మెయింటైన్ చేసి చాలా నీట్గా కట్టారు పిల్లల కోసం. సో ఓవరాల్గా స్కూల్ మొత్తం చూసారు మీరు. ఒక ప్లే గ్రౌండ్ కానివ్వండి, పిల్లలకి ప్లే ఏరియా కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కబోర్డ్స్, ఇవన్నీ కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇంత డెవలప్మెంటు ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండదంటూ కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కార్పొరేట్ సంబంధించి అక్కడ ఏదైతే ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అంతకన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావించింది. అందులో భాగంగానే ఈరోజు సిటీకి సంబంధించి ఈ ప్రైమరీ స్కూల్ని ఎంచుకుని కూడా ఇక్కడ మొత్తం 2,17,00,000తో అయితే ఇవన్నిటిని కూడా డెవలప్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడైతే స్టూడెంట్స్ అయితే చాలా హ్యాపీగా వాళ్ళైతే వచ్చి చదువుకోవచ్చు. అందరికీ ఇక్కడ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఇది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మీ అందరికీ చూపించడంలో భాగంగా మైరా మీడియా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో అయితే ఈరోజు మీ అందరికీ కూడా స్కూల్స్ డెవలప్మెంట్ ఎలా ఉండేది అనేది ఒక ప్రైమరీ స్కూల్ డెవలప్మెంట్ మొత్తం మీకు చూపించింది. సో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేదన్నా కొత్త స్టోరీస్ మీకు ఏమన్నా కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా మా ప్రయత్నం ఏం చేసి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నమస్తే.